కద్దు సాబుదానా కీర్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కద్దు సాబుదానా కీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేద్దామండి. ఓకే, ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. సిమ్లో పెట్టేసుకుందామండి. ఓకే, ముందుగా నెయ్యి వేడి చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకోవాలి ఫస్ట్. సరే, నెయ్యిలో ఎంత బాగా మనకి వేగితే అంత టేస్టీగా ఉంటాయి. వేసేయండి అండి. ఆల్ ఇండియా రేడియో అని చెప్పేసి అన్నారు కదా. అవునండి. సో అక్కడ మీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందండి? ప్రముఖులతో ఇంటర్వ్యూస్, ఇంకా మీట్ ద స్టార్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, దానికి నేను ఎడిటర్. ఓకే, రైటర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా చాలామంది ప్రముఖులతో ఇంటర్వ్యూస్, ఆ ప్రోగ్రామ్ మీట్ ద స్టార్ అని చేస్తారండి. ఓకే, దానికి నేను ఎడిటర్. ఓకే, అయిపోయిందండి. ఇది ఇది బౌల్లోకి తీసేసుకో. ఇందులో ఇంకాస్త నెయ్యి వేసుకుని మనము గ్రేట్ చేసుకున్న సొరకాయ తురుముని ఇందులో వేసేసుకుని ఈ పచ్చిదనం పోయేంత వరకు మనము నేతిలో వేయించుకోవాలండి. ఈ సొరకాయతో హల్వా చేసుకోవచ్చు, సొరకాయ కోఫ్తా అండి, కోఫ్తా కర్రీ బాగుంటుంది. కాస్త ఈ గ్రేట్ చేసుకున్న ఈ తురుము కూడా మనము కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఓకే, తర్వాత వేగిపోయిందండి. దీన్ని పక్కన ఇది కూడా పక్కకు తీసేసుకోవాలా? అవునండి. బౌల్లోకి తీసేసేయండి. ఇప్పుడు కాసిని నానబెట్టుకున్న సాబుదానా అండి, ఆ నేతిలో కాసింత వేగితే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ వేయించుకున్న తురుముని కూడా కలిపేసుకొని ఇందులో పాలు పోసేసుకున్నాం. సో అప్పటికప్పుడు గెస్ట్లు వస్తున్నారంటే ఇమీడియట్గా చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. ఓకే, సో చక్కగా ఉడికింది మనకి సాబుదానా, అలాగే మనకి కద్దు కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా షుగర్ కూడా వేసి. టేస్ట్కి షుగర్. మీరు స్వీట్స్ ఎక్కువ తింటారా, హాట్ ఎక్కువ తింటారా? మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ అండి. మీ ఇంట్లో వాళ్ళందరూ? అందరూ. సరిపోయింది అయితే, ఒక్కొక్కరికి భిన్న అభిప్రాయాలు లేవు అయితే. ఇప్పుడు ఇందులో మనం మామూలుగా బయట స్వీట్ షాపులలో అయితే ఈ థిక్నెస్ రావడానికని మిల్క్ మేడ్ వేస్తారండి. మిల్క్ మేడును ఇంకా ఫుడ్ కలర్ వేస్తారు, గ్రీన్ కలర్. అవును, అవి కాస్త స్వీట్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వాడను. ఈ మిల్క్ మేడ్ పౌడర్ పాలల్లో కలిపేసుకుని దాంట్లో వేసేసుకుంటాను ఆ థిక్నెస్ కోసం. ఓకే, కస్టర్డ్ పౌడర్ వేసేస్తున్నాండి. కస్టర్డ్ పౌడర్ మిక్స్. సో దీంతో థిక్నెస్తో పాటు కలర్ కూడా మనకు వస్తుంది వచ్చేసి. ఇంకా దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం. నెక్స్ట్ చివరిగా ఇలాచీ పౌడర్ అండి. ఓకే, సో రెడీ అయిపోయినట్టే కదా? అవునండి, కద్దు సాబుదానా ఖీర్ తీసేస్తున్నాను. తీసేయండి.
వేడిగా టేస్టీ కద్దు సాబుదానా కీర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కద్దు సాబుదానా కీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన సాబుదానా 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. కద్దు సాబుదానా కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి, సొరకాయ తురుము వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో నానబెట్టిన సాబుదానా వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న సొరకాయ తురుము, పాలు పోసి పంచదార వేసి కలిపి మరిగించుకొని ఇప్పుడు పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి మరుగుతున్న పాలల్లో వేసి అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కద్దు సాబుదానా కీర్ రెడీ.